మీరు ఏం చెయ్యాలని కోరుకున్నా మిమ్మల్ని మీరు ఒక ఆనంద క్షణంలోకి, ఒక స్పష్టతలోకి తెచ్చుకోవాలి. ఆ క్షణంలో మీరు ఏది నిర్ణయిస్తారో ప్రాణం పోయినా సరే దానికే కట్టుబడుండాలి. మీ భావోద్వేగాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మీ మనసు చాలా విషయాలు చెప్తుంది. దాన్ని పట్టించుకోనక్కర్లేదు. అది ఈ రోజు ఒకటి చెప్తుంది, ఉదయం ఒకటి, సాయంత్రం ఇంకోటి చెప్తుంది. ఈ రోజు ఒకటి చెప్తుంది, రేపు మరోటి చెప్తుంది. దానివల్ల ఏం చేకూరదు. స్పష్టత ఉన్న క్షణంలో నేను ఆనందం అని ఎందుకంటున్నానంటే, మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీలో నిర్బంధత ఉండదు. మీరు చాలా సంతోషంగా, స్పష్టంగా ఉన్నప్పుడు ఆ సమయంలో మీరు విషయాలను చూసి అవును ఇదే నాకు సరి అయింది అని అనిపిస్తే అదే చెయ్యండి. అది నరకంలా అనిపించినా పర్వాలేదు. మీరు 10 ఏళ్లు నరకాన్ని అనుభవించినా పర్వాలేదు. మీరదే చెయ్యండి. ఎందుకంటే మీ శ్రేయస్సు అందులోనే ఉంది. రకరకాల నిర్బంధతలతో కూడిన స్థితుల్లో ఉన్నప్పుడు మీరు నిర్ణయాలు తీసుకుంటే ఏ వైపుకు తిరగాలో అని మీరు అంతు లేకుండా దారి తప్పిపోతారు. ఇది మీరు చేస్తున్న దాని గురించి కాదు. దానిని స్థిరంగా, చలించకుండా చేస్తున్నారు. ప్రతిరోజు మీరు ఆఫ్ అండ్ ఆన్ అయితే పని జరగదు. Doesn't happen. You just unwavering. మీరు స్థిరంగా ఉన్నారు, ఒకే దృష్టితో ఉన్నారు. అది ఏదైనా పర్వాలేదు. మీరు కసాయివాడు అవ్వాలనుకుంటే ఆ పని స్థిరంగా, చలించకుండా చెయ్యండి. అది ఫలితాన్నిస్తుంది. ఒక్క క్షణం కూడా చలించకుండా, స్పష్టత, ఆనందం ఉన్న క్షణంలో మీరు నిర్ణయించుకున్న దానికి కట్టుబడి ఉండటం, కొంచెం కూడా చలించకుండా, అప్పుడు ఎవరూ దాన్ని మీకు కాదనలేరు. ప్రతిరోజు మీ ఆలోచనలు, భావోద్వేగాలు అటూ ఇటూ మళ్ళినప్పుడు మనసును మార్చుకుంటూ ఉంటే వలయాల్లో తిరుగుతారు, అంతు లేకుండా. ఎందుకంటే ఎవరైతే తరచుగా దిశను మార్చుకుంటారో తనకు ఎక్కడికీ వెళ్లాలనే ఆసక్తి లేదని స్పష్టమవుతోంది కదా. This is the world is round. తెలుసా, ఇది ప్రపంచం గుండ్రంగా ఉంది. కాబట్టి ఏ దిశలో వెళ్ళినా పర్వాలేదు. కానీ మీరు దిశ మార్చకుండా వెళ్తున్నంత కాలం మీరు గమ్యాన్ని చేరతారు, మీ ప్రయాణాన్ని పూర్తి చేస్తారు. మీ దిశను మార్చుకుంటూ పోతే అది మిమ్మల్ని ఎప్పటికీ దారి తప్పిపోయిన స్థితిలోనే నెట్టివేస్తుంది. ఎప్పుడూ దారి తప్పుతూనే ఉంటారు. Always lost. So కాబట్టి అక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉండండి, సమస్య లేదు. ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉండండి. ప్రతిరోజు మీ మనసు మార్చుకుంటూ ఉండకండి. ఉదయం ఓ విధంగా, సాయంత్రం మరోలా. అలా చేస్తే మీరు మీకు, మీ చుట్టూ ఉన్న అందరికీ ఒక హింస అవుతారు. నిరంతరం మనసు మార్చుకునే వ్యక్తి తనకు తాను ఇంకా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి హింసే కాదా. ఇప్పుడు మీరు రేపుదయం నేను నా యోగా చేయబోతున్నాను అనుకుంటారు. రేపుదయం when the dawn, ఆ డాంగ్ ఉదయం 5 గంటలకు మోగినప్పుడు నేను ప్రతిరోజూ వింటాను. మీలో ఎంతమంది వింటారో నాకు తెలియదు. డాంగ్ అని మోగిన క్షణం బహుశా మనం ఒక డప్పు కొట్టాలేమో. అప్పుడు మీ శరీరం ఇలా అంటుంది, సర్లే ఈ యోగా గీగా వద్దు, నాకు కావలసింది. అది మారుతూ ఉంటుంది. దాని ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. జీవించడానికి మరో పద్ధతి ఉంది. అక్కడ మీ జీవితంలో మీరు పొందిన అతిపెద్ద ఆనందాలు, మీ జీవితంలో మీరు పొందిన గొప్ప సుఖాలు ఎలా కనిపిస్తాయంటే తెలుసా, చీమ సుఖంలా కనిపిస్తాయి. ఈ జీవికి అంతటి సామర్థ్యం ఉంది.
when it శరీరం మనసు విషయానికొస్తే మనమందరం విభిన్న సామర్థ్యాలు కలవారం. ఏ రెండు శరీరాలు సమాన సామర్థ్యంతో ఉండవు, ఏ రెండు మనసులు సమాన సామర్థ్యంతో ఉండవు. కానీ ఈ జీవి విషయానికొస్తే every being is equally capable of ప్రతి జీవికి సమాన సామర్థ్యం ఉంటుంది. సాక్షాత్తు అస్తిత్వాన్నే తనలో ఇముడ్చుకోగల సామర్థ్యం. శాస్త్రవేత్తలు అది నిరంతరం విస్తరిస్తోందని అంటున్నారు. దాన్ని ఎలా ఇముడ్చుకోవడం? అందులోని అందం అదే. అంతులేనిది, శాశ్వతమైంది, హద్దుల్లేనిది, ఇంకా ఎల్లప్పుడూ విస్తరించేది. అది ఈ జీవిలో ఇమడగలదు. ఆ విషయంలో ఏ రెండు జీవుల సామర్థ్యం వేర్వేరుగా ఉండదు. ప్రతి జీవి సమాన సామర్థ్యం గలదే. అది జరక్కపోవడానికి కారణం మీరు దిశను మారుస్తూ పోవడమే. హాయిగా ఉండే ఒక చిన్న చోటు కనబడగానే అక్కడే స్థిరపడిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈ నాగరికులుగా మారడమనేది ఆధ్యాత్మిక ప్రక్రియకు ఒక పెద్ద ఆటంకంగా మారింది. process అలా అవ్వాలనేమీ లేదు, కానీ అంటున్నాను. ఎందుకంటే మీరు ఒకవేళ నోమాడ్ అయితే, నోమాడ్ అంటే ఏమిటో తెలుసా? దానర్థం మీరు మ్యాడ్ కాదని. మరి నోమాడ్ కానివారెవరు? మ్యాడ్ అయినవారు. మ్యాడ్ అయిన వారు స్థిరపడతారు. మ్యాడ్ కానివారు ముందుకలా సాగుతూనే ఉంటారు, ఎక్కడా స్థిరపడరు. నోమాడ్గా ఉండడం ఆపేసిన క్షణం మనం భద్రత, రక్షణ అనే ఒక రకమైన మ్యాడ్నెస్లో పడిపోయాం. అది శారీరకమైన, మానసికమైన, భావోద్వేగపరమైన మనం ఎల్లప్పుడూ ఆ చోటు కోసం వెతుకుతున్నాం. మనం స్థిరపడి నిద్రపోగల చోటు కోసం. ఒకసారి మీకు ఒక చోటు దొరికితే, అలాగే అది మరీ తీయగా, సౌకర్యవంతంగా మారితే, అప్పుడు మీకు బయటకు అడుగుపెట్టి మళ్లీ ప్రయాణం కొనసాగించే ధైర్యం ఉండదు. కాబట్టి మీరు కోరుకునేది కేవలం ఒక పిక్నిక్ అయితే అప్పుడు పర్వాలేదు. తెలుసా, అది అలాగే అనిపిస్తుంది. మీరు 7వ కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తే కొంత దూరం ఎక్కుతారు. అప్పటికి మీ మోకాళ్ళు కీచుకీచుమంటాయి. మీ శ్వాసేమో తెలుసా, ఒక ఆవిరి యంత్రంలా ప్స్ 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 అంటుంది. అప్పుడు మీరు చుట్టూ చూస్తారు. ఆ వెదురు చెట్లు, ఆ అందమైన రాళ్ళు, మీ చుట్టూ ఉన్న వెదురు చెట్లు అన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయి. లోయ ఎంతో అందంగా ఉంది. ఇంకో అడుగు ముందుకు వేయడంలో ప్రయోజనమేమిటి? ఇది అద్భుతంగా ఉంది, కావలసిందిదే. మీ మనసు మీకు ఇదే సర్వం అని చెప్తుంది. నేను ఆ ప్రదేశం అందాన్ని ప్రశ్నించడం లేదు. నేను అక్కడ ఉండటంలోని ఆనందాన్ని ప్రశ్నించడం లేదు. కానీ ఇప్పుడు ఈ వాదనొచ్చింది. మీలో ఈ కొత్త స్థాయి తర్కం వచ్చింది. కేవలం ఎందుకంటే మీ ఊపిరితిత్తులు ఆవిరి యంత్రంలా పనిచేస్తున్నాయి. ఇక మీ కాళ్ళు నూనె పోయని ఎడ్లబండిలా కీచుమంటున్నాయి. కాబట్టి కొత్త తర్కం వస్తుంది. ఇది గమనించారా? ప్రతిసారి మీరు ఎదుర్కొనే వివిధ పరిస్థితులకు, మీరు పొందే వివిధ సౌకర్యవంతమైన లేదా అసౌకర్యవంతమైన స్థితులకు మీరు ఓ కొత్త తర్కాన్ని అభివృద్ధి చేస్తారు. మీలో ఇలా జరగడం గమనించారా? ఆ నానుడి అన్నట్టుగా విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టుగా ఉంటారు. the moment you చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన వెంటనే సోషలిస్ట్ అవుతారు. పెళ్ళైన వెంటనే పెట్టుబడిదారులవుతారు.
మీ కొత్త పరిస్థితులకు వివిధ స్థాయిల సౌకర్యం లేదా అసౌకర్యానికి అనుగుణంగా కొత్త స్థాయిల తర్కం వస్తుంది. ప్రపంచం మావోయిస్టులు పెట్టుబడిదారులుగా మారే స్థాయికొచ్చింది. కావలసిందిదే తెలుసా? కాబట్టి అది జరుగుతూ ఉంటుంది. అందుకే ఒక నిర్దిష్టమైన స్పష్టత, ఆనందం ఉన్న క్షణంలో మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు దేన్నైనా చూసి అది మీ శ్రేయస్సు అని మీకు అనిపిస్తే దానికి కట్టుబడి ఉండండి. రేపు అది మీకు భయంకరంగా అనిపించినా పర్వాలేదు, దానికి కట్టుబడి ఉండండి. అది నరకంలా అనిపించినా దానికి కట్టుబడి ఉండండి. అదే శ్రేయస్సు. మీరు మారుతూ ఉంటే ఏమీ జరగదు.